వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధిక రంగస్వామి శుక్రవారం అక్రమ వెంచర్ల తొలగింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని నంద్యాల రోడ్, పగిడ్యాల రోడ్, నాగులూటి రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మున్సిపల్ అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలోని నంబర్ రాళ్లను జేసీబీతో తొలగించారు. మున్సిపాలిటీ అనుమతి తీసుకుని వెంచర్లను తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. నేనేమన్నా స్టార్ట్ చేయలేదు లేదు అంటే లేదండి ఉండు భాషా ఉండే 90 నువ్వు మాట్లాడయా 90 నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించిన బనగానపల్లి మండలం శ్రీలతకు జైవిక్ ఇండియాకు అవార్డు దక్కింది. ఈ నెల 22వ తేదీన బెంగళూరులో అవార్డును ప్రదానం చేశారు. అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్న మహిళ కౌలు రైతు బహుమతి మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కోసం వినియోగిస్తామని మహిళా కౌలు రైతు శ్రీలత 1.5 ఎకరాలలో ఏ గ్రేడ్ వరి, అర్ధ ఎకరాలో కూరగాయల పంటలు వేస్తున్నామన్న లత జైవిక్ అవార్డు సర్టిఫికెట్ను గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి చేతుల మీదుగా అందుకున్న మహిళా కౌలు రైతు శ్రీలత. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. సూర్యాపేట మండల కేంద్రమైన గరడపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం. ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసం కాగా ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భద్రతా సిబ్బంది. మళ్ళీ హైదరాబాద్ నిజాంపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం. గ్యాస్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న మరో 3 షాపులకు వ్యాపించిన మంటలు. ఆర్జీఎన్ కార్మికుల రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన టీజీఎన్ పీడీసీఎల్ అసోసియేషన్ కంపెనీ సెక్రటరీ అజ్మీరా శ్రీరామ్ నాయక్ ట్రాన్స్కో ఆఫీస్ ములుగు రోడ్డు యందు 4వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆర్జీఎన్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపి వారిని తక్షణమే డిపార్ట్మెంట్ పోస్టులోకి కన్వర్షన్ చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టిజన్ల పోరాటానికి ఎస్టీ అసోసియేషన్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో అజ్మీరా శ్రీరామ్ నాయక్ మరియు యూనియన్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. మన ప్రాణాలకు త్యాగం చేసి కష్టపడి మనం వాళ్ళకు వెలిగిస్తున్నాం రాత్రి పగలు. ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మనిషికి బ్రతకడానికి ఆహారము, నీరు, గాలి ఎంత అవసరమో
నేటి రోజుల్లో కూడా కరెంట్ అవసరమైపోయింది. అలాంటి సంస్థలో మనం పనిచేసుకుంటూ మనలకే న్యాయం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ఆర్టిజన్గా మన మిత్రులు చాలా రోజులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మీ సమస్య కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరి మాట్లాడుతూ ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం, జెడ్పీటీసీ గొల్ల చీనా దీవానం, వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అంకంరెడ్డి సతీష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్నదొర, దిగువసివాడ సర్పంచ్ కొర్రపురోలు దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆగంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టక ముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మీ అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నానండి. మా ముద్రగడ కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములుగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములుగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందజేయనున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇప్పుడు లిస్టులో పేరు రాని వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని, అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలియజేశారు. డయాస్ మీద ఉన్న పంచాయతీ కార్యదర్శి గారు, కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, ముఖ్యంగా సారపాక గ్రామ పంచాయతీ యువతకు, వివిధ రాజకీయ పక్షాల బాధ్యులకు, మహిళామణులకు తెలియజేస్తున్నాండి. ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలో మొట్టమొదటిగా మనకి ప్రభుత్వాలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము.
పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో రైతు భరోసా, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని 4 స్కీమ్స్. ఫస్ట్ మనకు రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులో కొత్త కార్డులు చేర్పులు మార్పులు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. సో మనము గత నెలలో గత సంవత్సరం తీసుకున్న అప్లికేషన్స్ ని బట్టి మనము ఇప్పుడు అర్హుల జాబితా మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. ఆత్మీయ భరోసాలో ఎంతమంది అర్హులు వచ్చారో మనకు వచ్చిన అప్లికేషన్స్ ప్రకారము, రేషన్ కార్డులో కొత్త కార్డులు ఎంతమంది అర్హులు వచ్చారు, చేర్పులు ఎన్ని వచ్చాయి, మార్పులు ఎన్ని వచ్చాయి కూడా మొత్తం పేరున చెప్పడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇండ్ల స్థలం లేని వారు అప్లై చేశారు, ఇండ్ల స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేశారు. సో అప్లై చేసిన వాళ్ళు అర్హుల జాబితా ఎంత వస్తుంది చెప్పడం జరుగుతుంది. పేరున వారి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకోగలరు. అట్లాగనే రైతు భరోసాలో మాత్రం అర్హత లేని వారి పేర్లు మాత్రం చెప్పడం జరుగుతుంది. అంటే మనము భూమి ఉంటుంది కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు అన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దాంట్లో మాత్రం అనర్హుల జాబితా చెప్పడం జరుగుతుంది. అది కూడా దయచేసి గమనించగలరు. ఇది అర్హుల జాబితా ప్రకటన మాత్రమే. మన గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా అప్లికేషన్ ఇయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ప్లస్ ఇప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాము, మేము అర్హుల జాబితాలో ఉన్నాము, అయినా కూడా మా పేరు మిస్ అయింది అని ఎవరైనా అనుకున్నా కూడా ఇక్కడ పక్కన పెట్టిన కౌంటర్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి, మళ్ళీ వాటిని కూడా పరిశీలించడం, ఇమీడియట్ గా పరిశీలించిన తర్వాత ఫైనల్ లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. సో ఇది ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ లో అర్హుల జాబితా. ఇంకెవరైనా అప్లికేషనే ఇవ్వలేదు ఇప్పటిదాకా, మేము వేరే ఊర్లో ఉన్నాము, ఆ టైంలో మేము ఇంటి దగ్గర లేము, అట్లాంటి వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేయొచ్చు. లేదు ఆల్రెడీ అప్లై చేశాము అయినా కూడా మా పేరు రాలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు. మళ్ళొకసారి కూడా సర్వే చేయడం జరుగుతుంది, మళ్ళొకసారి మీ ఇంటింటికి తిరిగి వెరిఫై చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే లబ్ధిదారుల జాబితా ఉంటుంది. దయచేసి ఇప్పుడు పేరు రాని వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్పింది, ఇది ఈ రోజుతో ముగిసే కార్యక్రమం కాదు, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. అంటే ఈ రోజు అప్లికేషన్ వస్తే నెక్స్ట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఇచ్చేయడం, అట్లా ఫేజ్లలో కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రోగ్రామ్. సో ఈ రోజు రాలేదు అంటే మాకు ఎప్పటికీ రాదు అన్న ఉద్దేశం కాదు. వెంటనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి, వెంటనే ఈ వారం రోజుల్లోనే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని కంటిన్యూస్ గా, అందుకే ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు. అది వెంటనే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో పాలకుర్తి మండలం పెద్దతండా కేలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితా తప్పులు తడకగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న జాబితాలో అర్హుల పేర్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తండా ప్రజలు ఏకపక్షంగా జాబితా రూపొందించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. రైతు భరోసా పథకానికి సంబంధించి సహాయాన్ని ప్రభుత్వం 10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని రకాల భూములకు కాకుండా సమస్యలు చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, మీరు మొత్తుకుంటే కాదు, శ్రద్ధగా వినండి. మీ అన్ని అప్లికేషన్ తీసుకుంటాం, మీ దరఖాస్తు కూడా తీసుకుంటాం. మాట్లాడండి, ఒక నిమిషం చదువు అమ్మా. మీరు గొడవ చేస్తే మన గ్రామానికి ఏ వచ్చినా ఎవరు అర్హులైన వాళ్ళకి ఏ వచ్చినా మన మంచిగా
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల్బైలు రెవెన్యూ గ్రామంలో జిల్లా సర్వేయర్ గురువిరెడ్డి, ఏడీఏ భరత్, తహసీల్దార్ భీమరేశ్వరరావు శుక్రవారం ఉదయం రీసర్వే నిమిత్తం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భీమరేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద మండలంలోని వేపులబైలు గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారని, రెవెన్యూ గ్రామంలో మొత్తం విస్తీర్ణం 3700 ఎకరాలు ఉందని, తొలిత మండపుల వేముల గ్రామ సరిహద్దు నుండి ప్రారంభించామని, మొత్తం విస్తీర్ణాన్ని 200 ఎకరాలుగా విభజించామని, ప్రతి దినం 20 నుండి 40 ఎకరాల వరకు సర్వే చేస్తామని, ఈ సర్వే 100 సంవత్సరాలకు మునుపు జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వం రైతుకు రైతు మధ్య విభేదాలు రాకుండా కోర్టుకు వెళ్లకుండా రీసర్వే చేస్తున్నామని, 3 నెలలకు మునుపు ఈ మండలంలో ఆవువారిపల్లి, జాన్లకావలిపల్లి, అగ్రహారం, మద్దుల చెరువు రీసర్వే చేశామని, మొత్తం 330 అర్జీలు రాగా వాటిని ఆన్లైన్ చేశామని భీమరేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ కిరణ్మయి, వీఆర్ఓ రమణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ఈ అర్జీలలో దాదాపు మన మండలంలో 333 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా దాంట్లో కంప్లీట్గా ఇప్పుడు ఒక రోజుకి 5 అర్జీలపైన స్పందించి ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నాము. అందులో కూడా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ కూడా మేము రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పనేసి అది కూడా ఉచితంగా డబ్బులు ఏమో తీసుకోకుండా ఉచితంగానే ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మండలంలో ప్రస్తుతానికి ఈ రోజున వేపులబైలు గ్రామంలో ఒక్కొక్క బ్లాక్లో ఒక రోజుకి 20 నుంచి 40 ఎకరాలు సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటలకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మండలంలోని రిప్రజెంటేటివ్ వాళ్ళ సమక్షంలో రెవెన్యూ శాఖ, సర్వే డిపార్ట్మెంటు అందరూ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసిన సందర్భంలో ఆ రైతులకు ఏం తెలియజేశామని చెప్పంటే ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ముందుగా మేము మీకు టామ్ ద్వారా తెలియజేస్తాము. ఆ యొక్క తప్పనిసరిగా ఆ భూమిలో మీరు ఉండవలసిన మీ సర్వే నంబర్లు మీ వ్యవసాయ భూములలో మీరు ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా మీ హద్దుల మేరకు మీకు చూపించి మీ ఎవరైతే సంపూర్ణమైన రైతులుగా ఉన్నారో హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళను మాత్రమే సర్వే చేపించి ఆ యొక్క హద్దులు మేము చూపిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఎవరైనా రైతులు రాని వాళ్ళ కారణంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళ భార్యలు కానీ బిడ్డలు కానీ వచ్చినట్టు చూపిస్తాము. భూ కమతాలు కానీ చెరువులు, వాగులు, వంకలు ప్రభుత్వ భూములు కూడా ముందుగా గుర్తించి వాటికన్నిటి కూడా సపరేట్గా రంగులు వేసి మీకు గ్రామ పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నామని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఒక గ్రామంలో సుదీర్ఘంగా ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏదైనా ఉన్న వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వంలో తప్పనిసరిగా రైతు ఉండి ఆ రైతు యొక్క కోరిక మేరకు అభ్యర్థన మేరకే ముందుగా మేము నోటీస్ ఇచ్చి అందరినీ కూడా సంతృప్తిగా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దల్వలేశ్వరం మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలు నాయకులు, కార్యకర్తల మధ్య కేకును కట్ చేసి ఘనంగా జరిపించారు. అనంతరం లూథరన్ చర్చిలో తలారిమూర్తి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మంత్రివర్యులు లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్ర ప్రజలకు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యాలు చేయాలని, ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కక్షలకు పాల్పడకుండా రాష్ట్రాభివృద్ధికి కష్టపడాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం టీడీపీ నాయకులు పండూరి అప్పర్రావు, తలారిమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు, వేమగిరి టీడీపీ నాయకులు దూర్ల సత్యనారాయణ, బల్లారి జాను, మాకెభూషణం, పీతల ముత్యాలరావు, బుల్లియ తదితరులు పాల్గొన్నారు. తండ్రైన దేవుని కుడి చేతిలో ఎప్పుడైనా కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయడం కాకుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆజ్ఞ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధారమును, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. శ్రీమతి నిర్మలా మోహస్ గారు వచ్చి కీర్తన గ్రంథంలో నుండి 91వ కీర్తన చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తాం. దయచేసి కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.